Hello, welcome to SR Pest Control. I hope all are doing well. సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే బెడ్ బగ్స్ కంట్రోల్. సో ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నాను. అంటే బెడ్ బగ్స్ గురించి నాకున్న అవగాహన ఉంది. బట్ అది ఇండియాలో. సో అదే బెడ్ బగ్స్ మనకి ఫారెన్లో లైక్ యూఎస్లో వస్తే అదే విధంగా కంట్రోల్ చేసుకుంటాము. బెడ్ బగ్స్ గురించి మనం కొత్తగా ఏం మాట్లాడుకోవడానికి ఉంది అంటే వీ కెన్ డిస్కస్ దట్ థింగ్ రైట్ నౌ. అయితే ఈరోజు ఒక కస్టమర్ కాల్ చేసిండే. కస్టమర్ కాల్ చేసి మా ఇంటికి ఇట్లా యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ చేయాలి, మీరు ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి అడిగినారు. సో మనం ఏమన్నామంటే, సార్ మనం సైట్ విజిట్ చేసి ఒకసారి, అంటే కొత్త న్యూలీ కన్స్ట్రక్టింగ్ హౌస్, సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఇంట్లో చేయాలి, అట్ ద సేమ్ టైం ఇంటి చుట్టూ గార్డెనింగ్ ఏదన్నా ఉంటే దానికి ఏ విధంగా చేద్దామని చెప్పేసి, సో ఆ విధంగా కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇక ఇట్లా జనరల్ కాన్వర్జేషన్ నచ్చితే ఏం చేస్తాము, ఇంకా వాట్ అబౌట్ యూ అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా పోతాం అంతే కదా. సో నేను కూడా కస్టమర్ గురించి అడగడం జరిగింది, కస్టమర్ నా గురించి అడగండి. ఇట్లా వెళ్ళడం వల్ల కస్టమర్ గురించి అడిగేటప్పుడు కస్టమర్ కూడా లైక్ తను యుఎస్లో ఉంటాడు. రైట్ నౌ ఈజ్ డూయింగ్ హిస్ మాస్టర్స్, బట్ యాజ్ వెల్ ఈజ్ కంటిన్యూయింగ్ పెస్ట్ కంట్రోల్ బిజినెస్ ఇన్ ద యుఎస్. అది అనేది నాకు మస్తు మంచిగా అనిపించింది నిజానికి. ఎందుకు అంటే మనం ఎంతసేపు ఇండియాలోనే ఉన్నాం, ఇండియాలో బిజినెస్, ఇండియాలో మార్కెట్ గురించి మాత్రమే తెలుస్తుంది. బట్ ఈరోజు వేరే కంట్రీలో మన పెస్ట్ కంట్రోల్ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు వాడే టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, మెథడాలజీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ దిస్ పెస్ట్ కంట్రోల్ రిగార్డ్, అవన్నీ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాకపోతే కస్టమర్ లిమిటెడ్గా టైం ఇచ్చిండు. బట్ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ నేను ఒక 35 minutes మాట్లాడినా. బట్ అది నాకు చాలా లిమిటెడే. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్కస్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, టూల్స్, ఎక్విప్మెంట్, ప్రొసీజర్స్, ఇవన్నీ మస్తు ఉంటాయి. సో ఈరోజు నేను అందులో ఒక ఒక ఇన్సెక్ట్ గురించి మాత్రమే ఏ విధంగా కంట్రోల్ చేస్తారని చెప్పేసి నేను డిస్కస్ చేయగలుగుతున్నాను. అది బెడ్ బగ్స్. బెడ్ బగ్స్ యూఎస్లో మనకి చాలా అంటే చాలా మేజర్ అండి. మనకి ఇంట్లో మస్కిటోస్ ఎట్లా వస్తాయో యూఎస్లో బెడ్ బగ్స్ అనేవి అట్లా వస్తుంది. చాలా ఇంటెన్సిఫైడ్గా వస్తుంది, మామూలుగా ఉండదండి. మొత్తం రచ్చ రచ్చ వేస్తుంది. ఎట్లా అంటే బెడ్ బగ్స్ ఇన్ జనరల్గా మనకి వచ్చేసి బ్లడ్ని సక్ చేస్తాయండి. అది ఇన్సెక్ట్ 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్స్ ఉంటుంది, ఎగ్స్ నుంచి వచ్చింది నింఫల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇది అడల్ట్ స్టేజ్ ఉంటుంది. ఈ నింఫ్ నుంచి అడల్ట్కి వెళ్ళడానికి అది 5 స్టేజెస్లో దాని మెటమార్ఫసిస్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. అంటే మనం లైక్ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్కి ఏ విధంగా కన్వర్ట్ అయ్యే విధంగా, ఆ స్టేజ్లో ఏ విధంగా మనము మెటమార్ఫోసిస్ రూపవిక్రమం చెందుతామో, అట్ ద సేమ్ టైం ఇన్సెక్ట్ స్టేజ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్లో మనకి అది ఒక్కో రకంగా బాడీ పార్ట్స్ డెవలప్ చేసుకొని అది మెటమార్ఫోసిస్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా బ్లడ్ని సక్ చేస్తూ దాన్ని బ్లడ్ బాడీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్గా మనకి లైట్ ఎల్లో కలర్లో ఉంటుందండి. బట్ అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి డార్క్ బ్రౌన్ ఎంత ఇంటెన్సిఫైడ్గా ఉంటే అంత బ్లడ్ని బాగా సక్ చేసిందని అర్థం. సో అది అనేది మనకి ఇండియాలో మస్కిటోస్ ఏ విధంగా ఉంటాయి ప్రతి ఇంట్లో, అట్ ద సేమ్ టైం అక్కడ యుఎస్లో, అదర్ ఫారిన్ కంట్రీస్లో ఈ బెడ్ బగ్స్ ఇంటెన్సిఫికేషన్ చాలా ఉంటుంది. సో వాళ్ళు బెడ్ బగ్స్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మీకు కింద పిక్లో చూపిస్తాను ఆ బెడ్ బగ్ లైఫ్ సైకిల్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందని. సెకండ్ థింగ్, అసలు బెడ్ బగ్స్ దేనికి వస్తాయి? ఇప్పుడు రిమైనింగ్ ఒక్కొక్క ఇన్సెక్ట్ నేచర్ ఒక్కొక్కటి ఉంటుంది. బెడ్ బగ్స్ దేనికి వస్తాయి అంటే బెడ్కి అకామిడేట్ అయి ఉంటాయండి మేజర్గా. చాలా ఫర్దర్ స్టేజెస్లో మనకి సోఫాస్కి అటాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి కబోర్డ్స్లో మనం పెట్టే వస్తువులో కూడా అది ఎక్స్ట్రీమ్ స్టేజ్లో మనకి పెట్టే కబోర్డ్లో పెట్టే సామాన్లకి, ఈవెన్ క్లాత్స్కి కూడా అవి పట్టేసుకుంటుంది. సో మనం బెడ్ బగ్స్ని కంట్రోల్ చేయడానికి యూఎస్లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయంటే అక్కడ వేపర్ హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. వేపరైజేషన్ మనకి ఏంటంటే మోర్ దెన్ 100 degree ఫారెన్ హీట్, 100 to 250 ఫారెన్ హీట్స్లో మనకి అది 100 to 215 ఫారెన్ హీట్స్ వరకు అది వేపరైజేషన్ అనేది హీట్ టెంపరేచర్ సప్లై చేస్తారండి. కింద పిక్లో చూపిస్తాను. అంటే నియర్లీ 100 degree సెంటిగ్రేడ్ వరకు కూడా, 80 to 100 degree సెంటిగ్రేడ్ వరకు కూడా టెంపరేచర్ని పెంచుతూ ఆ వేపరైజేషన్ ఆఫ్ ఎయిర్ అనేది ఒక చిన్న వ్యాక్యూమ్లా ఉంటుందండి. అది ఇంట్లో అనేది ఒక హార్డ్లీ హాఫ్ అన్ అవర్ టు 1 hour వరకు సప్లై చేస్తూ ఉంటారంట. ఇంట్లో సెన్సిటబుల్ అంటే ఫ్లేమబుల్ ఆర్ సెన్సిటబుల్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అది మంచిగా
నీట్గా వాటిని కవర్ చేయడం, ప్యాక్ చేయడం అనేది చేస్తారు. ఇంట్లో ఉండే సామాను కూడా బయటికి షిఫ్ట్ చేస్తూ ఉంటారంట. అండ్ ఆహ్, ఇంకేందంటే ఇంట్లో ఎవరైతే అకామిడేట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ప్రియర్ ఇంటిమేషన్ ఇచ్చేసి ఇంట్లో మీరు ఒక 1, 2 డేస్ ఇంట్లో ఉండొద్దని చెప్పేసి వాళ్ళకి ప్రియర్ ఇంటిమేషన్ ఇస్తారంట. ఇదండి ప్రొసీజర్. ఈ ట్రీట్మెంట్, ఈ ప్రొసీజర్ కాకుండా ఇంకేం వాడతారంటే వాళ్ళొకటి వాడతారండి. లైక్ పౌడర్ ఫార్ములేషన్ ఉంటది. అది డయాటమేషియస్ ఎర్త్ అని అంటారు. ఈ డయాటమేషియస్ ఎర్త్ ప్రోడక్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే, దాని నేచర్ ఏందంటే పౌడర్ ఫార్ములేషన్ ఉంటది. అది మనకి బెడ్స్‌కి కావచ్చు, సోఫా సెట్స్ కావచ్చు ఇట్లా ఏస్తూ ఉంటాము. అది ఇన్సెక్ట్ బాడీలో కావచ్చు, ఏదైనా మనం ఎక్కడైతే అప్లై చేస్తామో దాని బాడీని డెసికేట్ చేస్తదండి. డెసికేట్ అంటే దాంట్లో ఉన్న కంటెంట్ మొత్తం డ్రై చేస్తది. డ్రై చేసి దాన్ని ఆ విధంగా చంపేస్తది. సో, అది న్యాచురల్ మీన్స్ ఆఫ్ వేలో వర్క్ చేస్తది. ఎటువంటి సైడ్ హెల్త్ ఇష్యూస్ అస్సలకే ఉండయి. సో దట్ ఇవి కాకుండా ఇంకేం వాడతామంటే మనం ఇండియాలో మేజర్‌గా వాడతామండి. ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడతాం. ఇండియాలో ఒక ఇన్సెక్ట్‌ని స్పెషల్‌గా ఈ బెడ్ బగ్స్‌ని కంట్రోల్ చేయడానికి మనము ఎసిటామిప్రిడ్ వాడతాము. ఇంకా ఇమిడాక్లోప్రిడ్ వాడతాము. ఇంకా పైరిథ్రాయిడ్స్ వాడతాము, నియోనికాయిడ్స్ వాడతాము. ఇట్లా డిఫరెంట్ వాడతామండి. సో, ఇండియాలో మనం ఇంకా చాలా అప్డేట్ అవ్వలేము. బట్ వి నీడ్ టు అప్డేట్. బెడ్ బగ్స్ అనేది మనము ఇంట్లో ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ పెస్ట్ కంట్రోల్ చేయించుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే వాటి పాపులేషన్ హై ఇంటెన్సిఫైయింగ్‌లా మల్టిప్లై అయిన తర్వాతనే అది ఇన్ఫెస్టేషన్ లైక్ సకింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద హ్యూమన్స్ ఆర్ ఎట్సెట్రా లైక్ పెట్ యానిమల్స్ ఈ విధంగానే స్టార్ట్ చేస్తదండి. సో, బీ అవేర్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఇఫ్ ఎనీ పర్సన్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫారెన్ ఆర్ ఎనీ 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 నైబర్స్ ఆర్ ఎనీ రిలేటివ్స్, ఎనీ కొలీగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ లైక్ అక్కడి నుంచి కూడా వాళ్ళ ట్రావెల్ బ్యాగ్స్‌లో అవి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, కొద్దిగా జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకొని ఇవి రానీయకుండా ముందే జాగ్రత్త తీసుకోండి. వన్స్ వచ్చినాయంటే దట్ విల్ స్టార్ట్ సకింగ్ బ్లడ్ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. Okay, I hope this information will useful to you all. If the information is useful, please share it and do subscribe to our channel for the more information. Thank you for watching ASR Pest Control.